వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ అనుష. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే బర్త్డే వ్లాగ్ అండి. ఇది మా అమ్మది అండ్ మా కజిన్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో అత్త అల్లుడితో ఒకే రోజు బర్త్డే. సో అండ్ ఎవ్రీ ఇయర్ వీళ్ళ బర్త్డే రోజు అయ్యప్ప స్వామి గుడిలో అన్నదానం చేస్తారండి. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ 18 మెట్లు కూడా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద టెంపుల్, నూజివీడులో ఉంటుంది ఈ టెంపుల్. చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడో నుంచి వస్తారనమాట స్వాములు కూడా. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. చాలా మహిమ గల టెంపుల్ అండి. యాక్చువల్గా ఇంతకుముందు ఈ టెంపుల్ చిన్నగా ఉండేదండి, తర్వాత రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. ఆ టైంలో విగ్రహ ప్రతిష్ట కోసమని అక్కడ శబరిమల నుంచి పంతులు గారు వచ్చారండి, పూజారి గారు వచ్చారు. ఆయనని మా మావయ్య అడిగారంట ఎక్కడ వస్తారు స్వామి అని, అంటే గర్భగుడిలో ఎక్కడ వస్తారు స్వామి అని అడగగానే ఆయన చాక్ పీస్ తీసుకొని చేతిలో పట్టుకోగానే ఆటోమేటిక్గా స్వామి విగ్రహం వచ్చేసిందంటండి. ఆయన డ్రా చేయకుండానే పూజారి స్వామి విగ్రహం గీసేశారంటండి. ఆయన డ్రా చేయకుండానే విగ్రహం వచ్చేసిందంటండి. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే మళ్ళీ స్వామిని ప్రతిష్ఠ చేశారంటండి. అంత మహిమ గల టెంపుల్. పూజారి గారే చాలా షాక్ అయ్యారంట. అంత మహిమ గల టెంపుల్ అనమాట. చాలా బాగుంటుందండి టెంపుల్. నేను కంప్లీట్ వీడియో తీయలేదు, లోపల స్వాములందరూ ఉంటే తీయచ్చా తీయకూడదా, కంప్లీట్గా టెంపుల్ మొత్తం తీయలేదన్నమాట. సో అప్స్టేర్లో స్వామి ఉంటారు, కింద వచ్చి భోజనాలు తయారు చేయడం, అక్కడ స్వామికి అభిషేకం, ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళ పేరు మీద పూజ ఇవి జరుగుతాయన్నమాట. సో ఈసారి వెళ్తే మాత్రం నేను ఖచ్చితంగా కంప్లీట్లీ టెంపుల్ వీడియో తీస్తాను. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చండి. ఇది వచ్చి కృష్ణా డిస్టిక్లో విజయవాడ దగ్గర నూజివీడు అనే టౌన్లో ఉంటుందండి టెంపుల్. చాలా మహిమగల టెంపుల్ అండి. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. శరణు శరణు మా శబరి నివాస స్వామి అయ్యప్ప, మా దేవా అయ్యప్ప, నీ కరుణ చూపి మము కావగరావా స్వామి అయ్యప్ప, నీ కరుణ చూపి మము కావగరావా స్వామి అయ్యప్ప. కరములెత్తి నిన్ను వేడుతున్నము స్వామి అయ్యప్ప, మా దేవా అయ్యప్ప, నీ చరణ దాసులము కనికరించవా దేవా అయ్యప్ప, నీ చరణ దాసులము కనికరించవా దేవా అయ్యప్ప. మనిషి రూపమున మహిలో వెలసిన మహిమగల్ల దేవుడు నీవాని, మహిమగల్ల దేవుడు నీవాని, మహిషి రక్కసిని అంతము చేయగ కారణ జన్ముడవైతీవాని, కారణ జన్ముడవైతీవాని, అండపిండ బ్రహ్మాండము నేలగా 5 కొండల్ల వెలసితివాని, 5 కొండల్ల వెలసితివాని, నిన్ను నమ్మి పూజించగ వస్తిమి స్వామి అయ్యప్ప, మా దేవా అయ్యప్ప, బమ్ము చేయక మమ్మేలుగోవా దేవా అయ్యప్ప. శరణు శరణు మా శబరి నివాస స్వామి అయ్యప్ప, దేవా అయ్యప్ప, నీ కరుణ చూపి మము కావగరావా స్వామి అయ్యప్ప, నీ చరణ దాసులము కనికరించవా దేవా అయ్యప్ప. ఈరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు అన్నప్రసాద దాతలు
పోలాసి సత్యనారాయణ గారు కమలా దంపతులు మరియు పగడాల సత్యనారాయణ గారు జ్యోతిర్మయ దంపతుల కుమారులు కపిల్ సాయి సచిన్ వినయ్. ఈరోజు సత్యనారాయణ పుట్టినరోజు అండి. స్వామి శరణమయ్యప్ప. కమలా దంపతులు సత్యనారాయణ గారు అక్క గారు కమలా గారు వాళ్ళది పుట్టినరోజు. అత్త అల్లుడిది ఒకే రోజు పుట్టినరోజు. స్వామి శరణమయ్యప్ప. ఈవినింగ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ అండి. అందరూ ఉన్నాం అనమాట. బట్ రత్న అయితే లేరండి. ఆయన మాల వేసుకున్నారనమాట. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. సో రాకూడదు కదా, సో అందుకే రాలేదన్నమాట. సో హ్యాపీగా మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడితో కలిసి హ్యాపీగా కేక్ కట్ చేశారు. అండ్ మా కజిన్ వినయ్ కూడా కలిసి అనమాట. ఇద్దరు కలిసి కేక్ కటింగ్ చేశారు. అండ్ కేక్ అయితే నేను కస్టమైజ్ చేయించాను. యాక్చువల్గా రిషి బర్త్డే వ్లాగ్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. సో రామోజీ ఫిలిం సిటీలో ఈ పిక్చర్ తీసుకున్నారనమాట బాహుబలి సెట్లో. సో అలా కేక్ కస్టమైజ్ చేయించాను. దాంతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండి. ఇప్పుడు ఇది కూడా చూసేసేయండి.
వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మీ అందరి విషెస్ మా మమ్మీకి అండ్ మా వినయ్కి ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నా అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్, సీ యూ, టేక్ కేర్.